హాయ్ అండి, అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత కూర్చొని మీతో క్లియర్గా మాట్లాడడానికి ఈ వీడియో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఈ వీడియో 2 months క్రితం చేయాల్సిన వీడియో కొంచెం డిలే అయిపోయింది. కొంచెం కాదు, బాగా డిలే అయిపోయింది, ఏమనుకోవద్దు. ఇప్పటికీ నాకు ఇన్బాక్స్లో చాలామంది అడిగేస్తున్నారు, యూట్యూబ్లో ఎందుకు ఇంకా వీడియోస్ పెట్టట్లేదు, నెక్స్ట్ గుడ్ న్యూస్ వీడియో అన్నారు కదా, ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. నేను కొంచెం బిజీ అయిపోయాను అనమాట. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, సో రీఓపెన్ అయింది కదా, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. షాపింగ్ అని, స్కూల్ బ్యాగ్స్, లంచ్ బ్యాగులు ఇలాంటివన్నీ చేసుకోవాల్సి వస్తుంది. సో దాంతో నేను కొంచెం బిజీ అయిపోయాను. ఇలా కూర్చొని మాట్లాడి మీతో క్లియర్గా చెప్పడానికి కొంచెం టైం అయితే పట్టిందనమాట. ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ ఉంది అండ్ మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. సో వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. సో ఫస్ట్ యూట్యూబ్లో నా జర్నీ కోసం చెప్దాం అనుకుంటున్నాను. దయచేసి సోది అనుకోవద్దు, ఓపిక్గా వినండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సోషల్ మీడియా జర్నీ నాది టిక్టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు, ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పుడు యూట్యూబ్ వరకు వచ్చిందనమాట. టిక్టాక్ యాప్ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో నేను రోజు వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని, అంటే రోజు చేసేదాన్ని. అక్కడి నుంచి అది ఒక్కసారి బ్యాన్ అయిపోయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత అక్కడ వీడియోస్ మళ్ళీ నేను ఇక్కడ అప్లోడ్ చేయడానికి నేను మెయిన్ వీడియోస్ సేవ్ చేసుకోలేదు. చాలామంది నా డ్యాన్స్ వీడియోస్ మిస్ అవుతున్నాను అని బాగా ఫోర్స్ చేసేవారు. ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు నా వీడియోస్ నన్ను మెన్షన్ చేసి అప్లోడ్ చేసుకునేవారు టిక్టాక్ వీడియోస్. సో ఇన్స్టాగ్రామ్లో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే అప్పటికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనే ఆప్షన్ కూడా లేదు. సో టిక్టాక్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకునేవారు. ఇన్స్టా అంటే ఓన్లీ పిక్స్ వరకు అనే తెలుసు నాకు. సో పాత వీడియోలన్నీ టిక్టాక్లో చేసేవన్నీ ఇక్కడ అప్లోడ్ చేసుకుంటూ ఉండేవారనమాట. ఆల్రెడీ నేను టిక్టాక్లో చూశాను కదా, వీళ్ళందరివి చూశాను కదా అని చెప్పి నేను పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నాకు ఎవరైనా ఇన్బాక్స్లో నా వీడియోస్ పెట్టి చూడండి మీ వీడియోస్ ఇలా మిస్ అవుతున్నాము అని చెప్పి ఎవరైనా నా వీడియోస్ సేవ్ చేసుకునే వాళ్ళు నాకు ఇన్బాక్స్లో పెడితే అవి నేను స్టోరీ పెట్టుకునేదాన్ని అనమాట. సో అంతవరకే ఉండేది. రీల్స్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత చాలామంది నాకు ఫోర్స్ చేస్తూ ఉండేవారు, చేయండి చేయండి అని. అంటే టిక్టాక్ అప్పుడు మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు, సో మధ్యాహ్నం వచ్చేసేవారు స్కూల్ నుంచి, దానివల్ల నాకు టైం ఉండేది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది నార్మల్గా నెమ్మదిగా ఎప్పుడో నాకు టైం ఉన్నప్పుడు 2 daysకి ఒకసారి చేస్తూ మిగతా డ్రాఫ్ట్లో పెట్టుకొని పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ప్రమోషన్స్ అనేవి 2021లోనే స్టార్ట్ అయ్యాయి. నాకు 10K ఫాలోవర్స్ జస్ట్ ఒక 1 weekలోనే వచ్చేసారనమాట. ఒక డ్యాన్స్ వీడియో పెట్టాను, అది కొంచెం బాగా వెళ్ళింది. 1 weekలో నాకు 10K ఫాలోవర్స్ వచ్చేసారు. 10K ఫాలోవర్స్ వచ్చినప్పటి నుంచి నాకు ప్రమోషన్స్ వచ్చాయి అనమాట. 10K ఫాలోవర్స్ నుంచి ప్రమోషన్స్ నేను 100K ఫాలోవర్స్ వరకు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాను. సో లాస్ట్ ఇయర్ 2023 వరకు, అంటే 2021 నుంచి నేను ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాను. 23 వరకు, అంటే లాస్ట్ ఇయర్ వరకు చేశానమాట. అంటే హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అయింది నాకు లాస్ట్ ఇయర్. సో రోజు రెడీ అయ్యి చేసే కంటే నాకు అలసిపోవటం, కొంచెం నీరసం చేయటం, దానివల్ల ఇంకా మళ్ళీ రెడీ అయ్యి ప్రమోషన్స్ యాక్సెప్ట్ చేస్తుంటే నాకు ఇంక ఇదే పని అయిపోతుంది అని చెప్పి నేను చాలా వరకు తగ్గించుకుందామని చెప్పి నేను ఇంకా నెమ్మదిగా ఆపుతున్నాను అనమాట. సో ఆ టైంలోనే మా వారు అన్నారు, నువ్వు రీల్స్ ఆపేస్తున్నావు కదా, యూట్యూబ్లో ఇలా వ్లాగ్స్ లాగా పెడుతున్నారు కదా, నువ్వు కూడా చేసి పెట్టు, మనం ఎక్కడికైనా వెళ్తే ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయు. సో వాయిస్ ఓవర్ ఇచ్చి అందులో పెడితే మనం గ్యాలరీలో డిలీట్ చేసుకోవచ్చు కదా, నీకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది, నీకు టైం ఉన్నప్పుడే చెయ్యు అని చెప్పి మా వారు ఇచ్చిన సజెషన్సే ఈ వ్లాగ్స్ అనమాట. వ్లాగ్స్ నాకు ఎప్పుడో 2020లో టిక్టాక్ బ్యాన్ అయినప్పుడే చాలామంది నాకు మెసేజ్లు చేశారు, మీరు యూట్యూబ్ చేయండి అంటే అసలు యూట్యూబ్లో ఎటువంటి కంటెంట్ పెట్టాలి, ఏం పెట్టాలి, యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి అన్న ఇంట్రెస్టే నాకు లేదనమాట. ఆ వారు నన్ను ముందుకు ఇలా తోస్తూ ఉంటే సరే పెడదాము అని చెప్పి, బట్ 1-2 వీడియోస్ ట్రై చేద్దాము, నేను చేయగలుగుతాను అని అనుకుంటే నేను ముందుకు వెళ్దాము, లేకపోతే లేదు అని అనుకున్న వీడియోస్ అనమాట ఇవి. సో యూట్యూబ్లో వ్లాగ్ స్టార్ట్ చేసి 7 or 8 months అయిపోతుంది. ఇప్పటికి ఇది 8th month అనమాట. సో ఈ 8 months నేను జర్నీ చేస్తానని యూట్యూబ్లో అనుకోలేదు. నేను అంటే ఏదో సాధించానని కాదు కానీ, బట్ ఇంతవరకు వచ్చాను, నేను ఒకటి ఇది తీసుకున్నాను అని అంటే హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇదేంటి అంటే గుడ్ న్యూస్ చెప్తాను అని అన్నాను కదా, సో ఇదనమాట ఆ గుడ్ న్యూస్. ఇంతవరకు నేను కూడా ఓపెన్ చేయలేదు, బట్ ఇది 2 months అయిపోతుంది ఇది వచ్చి. అంటే ఇది వచ్చి కాదు, ఇది వచ్చి 1 month అయిపోయింది.
నేను చెప్పాలనుకున్నది గుడ్ న్యూస్ 2 months క్రితం అనమాట. సోషల్ మీడియా జర్నీ. సో టిక్టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ అనమాట. సో యూట్యూబ్లో వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ఫస్ట్ రీజన్, లాస్ట్ రీజన్ మా వారే. ఎక్కువ ట్రావెలింగ్ వీడియోసే ఉంటాయి నా దాంట్లో. సో అప్పుడప్పుడు నా గురించి కూడా మీకు తెలియాలి కాబట్టి మీకు ఇంకాస్త కొంచెం దగ్గరగా అవుదాము, సబ్స్క్రైబర్స్తో మనకి అటాచ్మెంట్ ఎలా ఉంటుందని తెలియటానికి అప్పుడప్పుడు వ్లాగ్స్ ఎలా చేయాలి అనేది కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఒక్కొక్కటి ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను అనమాట. సో గుడ్ న్యూస్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మీ అందరూ జాగ్రత్తగా వినండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట, బట్ మీ అందరికీ చెప్పాలి, ఎలాగైనా చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్కి మానిటైజేషన్ అయితే అయ్యింది. నేను ఎప్పుడూ అనుకోలేదు యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి అని అనుకోలేదు. పెట్టిన తర్వాత ఇంత అర్లీగా మానిటైజేషన్ అవుతుంది అని కూడా నాకు తెలియదు అనమాట. సో మానిటైజేషన్ ప్రాసెస్ కూడా చాలా పెద్దది. చాలామంది మానిటైజేషన్ కోసం కష్టపడతారు, బట్ నేను ఎటువంటి కష్టం అంటే వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవన్నీ కష్టమే, బట్ కాదనట్లేదు. కాకపోతే నేను టైం పాస్ కోసం చేస్తున్న ఛానల్. బట్ మానిటైజేషన్ వరకు నేను జర్నీ చేశాను అని అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదంతా మా వారు వెనకాతలుండి నన్ను సపోర్ట్ చేస్తూ నువ్వు చేయగలవు అని చెప్పి నన్ను ముందుకు తోశారు. నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నన్ను ఇంతవరకు జర్నీ చేసేలా చేసింది మాత్రం మీరే. సో మీ అందరికీ అందుకే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ ఎప్పుడు అయిందో తెలుసా? ఏప్రిల్ మంత్ ఉగాది రోజు అయ్యిందనమాట. యాక్చువల్లీ ఆ రోజే వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పి ఆ వీడియో చేయలేదు. అప్పుడు స్కిప్ చేసిన వీడియో ఇప్పటికీ కుదిరిందనమాట. మానిటైజేషన్ అయ్యింది అని ఛానల్కి వచ్చిన తర్వాత వాళ్ళు మన ఛానల్ని రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాతని మనం గూగుల్ పిన్కి అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఈ గూగుల్ పిన్ కూడా వచ్చి 1 month పైనే అయిపోతుంది. గూగుల్ పిన్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిందనమాట. సో పర్మనెంట్ అడ్రస్ అక్కడిదే ఇవ్వాలి కదా. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. ఎప్పుడంటే మేము ఎలక్షన్స్కి వెళ్ళాం కదా, ఎలక్షన్స్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత వెంటనే వచ్చిందనమాట. అప్పుడు వచ్చిన గూగుల్ పిన్. సో అప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ అప్పుడు కుదరలేదు. సో ఫైనల్గా మానిటైజేషన్ అయితే అయిపోయింది. గూగుల్ పిన్ కూడా వచ్చేసింది. అక్కడ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మేము ఛానల్కి ఎంటర్ చేసేసాము. అది కూడా అయిపోయింది. తర్వాత గూగుల్ పిన్ ఎలా ఉంటుందో నేను ఒకసారి చూద్దాము అని చెప్పి అసలు దాన్ని మన పేరు మీద వచ్చింది కదా. సో ఫస్ట్ యూట్యూబ్ నుంచి సో మన పేరు మీద వచ్చింది కాబట్టి దీన్ని నేను చూడాలి అని అనుకుంటున్నానని చెప్పి మా వారికి నేను చెప్తే అక్కడ నుంచి మా మరిది మాకు వెంటనే పార్సల్ పంపించారనమాట. సో ఇది మే మంత్లో వచ్చింది. ఇది వచ్చి కూడా ఇప్పటికి 1.5 month అయిపోయింది. నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు. మీ అందరి ముందు ఓపెన్ చేద్దామని చెప్పి నేను ఇది పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, అవ్వలేదు. సో నాకు ఏప్రిల్ మంత్లో మానిటైజేషన్ అయిపోయింది. మేలో గూగుల్ పిన్ వచ్చేసింది. ఇప్పటికి మే అయిపోయి 1.5 month అయిపోయింది. ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. బట్ పిన్ నెంబర్ అయితే యాడ్ చేసేసాము. బట్ ఇదైతే అందరి ముందు ఓపెన్ చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది ఈ వీడియోలో. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. గూగుల్ చూసారా? చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఎలా పెట్టాలో నాకు అర్థం కాలేదు. మన ఛానల్ పేరు అయితే ఉండదు కానీ చూసారా? సో చాలా హ్యాపీ అనిపించింది నాకు. రివర్స్లో కనిపిస్తుందా ఏంటి? యాడ్సెన్స్ అకౌంట్ గూగుల్ పిన్ నెంబర్ అయితే వచ్చిందనమాట. ఇదిగో ఇక్కడ. సో ఇప్పుడైతే చూశాను, మీ అందరికీ చూపించాలని చెప్పి ఇది మా మరిది పంపించాడు. 1.5 month అయిపోతుంది. ఇప్పటి వరకు నేను ఓపెన్ చేయలేదు, ఈరోజే ఓపెన్ చేశాను అనమాట. ఆల్రెడీ ఈ పిన్ అయితే ఎంటర్ చేసేసాము. సో ఫైనల్గా
ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. బట్ దీని నుంచి ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇంకా చాలా టైం పడుతుంది. జస్ట్ మానిటైజేషన్ అయ్యింది ఛానల్కి అంతే. సో ఇంతవరకు జర్నీ చేస్తానని అనుకోలేదు. బట్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. సో ఈ వీడియోలో మీ అందరికీ చిన్న సర్ప్రైజ్ ఉంది అని చెప్పాను కదా. సర్ప్రైజ్ అంటే నా తరపు నుంచి ఒక ముగ్గురికి గిఫ్ట్స్ అయితే పంపించాలనుకుంటున్నాను. సో ఇది గివ్ అవే అనమాట. థ్యాంక్స్ అనే మాట చిన్నదే అనిపించవచ్చు, బట్ నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ సపోర్ట్ లేకపోతే, మీరే వీడియోస్ చూడకపోతే ఛానల్ ఇంతవరకు నడిపించలేకపోతున్నాను. అంతా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. గివ్ అవే అంటే నాకు డీటెయిల్గా తెలియదు, కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఒక చిన్న గేమ్ పెట్టిన తర్వాత వాళ్ళలో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ పంపిద్దాం అనుకుంటున్నాను. అందరికీ గిఫ్ట్స్ ఇవ్వలేను కాబట్టి ఒక ముగ్గురిని అయితే సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ముగ్గురు కూడా మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళని మీరు అనుకోవచ్చు. అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కింద ఎస్ అని కమెంట్ పెట్టండి. సో ఎంతమంది కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరివి నేమ్స్ రాసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో అంటే లక్కీ డ్రాలో ముగ్గురిని సెలెక్ట్ చేద్దామని, ఆ ముగ్గురికి నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అయితే పంపిద్దాం అనుకుంటున్నాను. గివ్ అవే అంటే ఎలా చేయాలో నాకైతే తెలీదు, బట్ సబ్స్క్రైబర్స్కి నాకు మధ్య బాండింగ్ని డెవలప్ చేసుకోవడానికి మాత్రమే ఈ గివ్ అవే అనేది. నాకు తెలిసిన వాళ్ళకి మళ్ళీ నేను గిఫ్ట్స్ ఇస్తున్నాను అని అనుకోవచ్చు. సో అందుకని చెప్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కిందన ఎస్ అనే కమెంట్ పెడితే ఎంతమంది ఎస్ అని కమెంట్లు పెడుతున్నారో సో వాళ్ళందరిది నేమ్స్ నేను రాసుకొని నెక్స్ట్ 15 డేస్లో ఒక లక్కీ డ్రా తీస్తాను. ఎస్ అని కమెంట్ పెట్టారో వాళ్ళ పేర్లన్నీ నేను రాస్తాను. లక్కీ డ్రా తీసి ఒక 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ నా తరపు నుంచి పంపిద్దాం అనుకుంటున్నాను. సో గివ్ అవే అనౌన్స్మెంట్, విన్నర్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నాకు గుడ్ న్యూస్ అంటే ఇది, మీకు సర్ప్రైజ్ అంటే గివ్ అవే అనమాట. నేను మళ్ళీ తెలిసిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నాను అని అనుకోవద్దు. అందుకని ఈ వీడియోని మొత్తం చూసి ఎస్ అని గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు ఎస్ అని కింద కమెంట్లో రాయండి. ఎన్ని కమెంట్స్ వచ్చినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఒక ముగ్గురు పెట్టినా పర్వాలేదు, 5గురు పెట్టినా పర్వాలేదు, 10 మంది పెట్టినా పర్వాలేదు. సో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరి పేర్లు నేను రాసుకుంటాను. నాకు పెద్దగా కమెంట్లు రావులేండి, జస్ట్ ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇదైతే చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో ఒక 15 డేస్లో అలాగ అప్లోడ్ చేద్దాము. సో 15 డేస్ అయితే టైం ఇస్తున్నాను గివ్ అవేకి. సో ఇదేనండి ఈ వీడియో. ఇంతవరకు జర్నీ చేస్తానని నా మీద నాకే నమ్మకం లేదు, బట్ మీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా కదులుతున్నాను. సో ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎస్ అని టైప్ చేసి కింద కమెంట్స్లో చెప్పండి, ఓకేనా? ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడాలనుకుంటే స్వీటీ వరప్రసాద్ అఫీషియల్ అనే ఐడి ఉంటుంది, అందులో రీల్స్ అయితే వస్తున్నాయి, చూడండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. Thank you so much.